చపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సన్ రైజర్స్తో పాటు గుజరాత్ టైటన్స్ కూడా ప్లేఆఫ్స్లోకి అడుగుపెట్టింది. ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా తప్పుకున్నట్టే అయింది. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్లోకి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంట్రీ ఇచ్చింది. చపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పోరాడినప్పటికీ హెన్రీ క్లాసెన్, ఇషాన్ కిషన్ కిల్లింగ్ షో దెబ్బకు ఓటమి తప్పలేదు. ఆరంభంలోనే క్లాసెన్ క్యాచ్ మిస్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. విజయానికి 50 పరుగుల దూరంలో క్లాసెన్ అవుట్ అయినప్పటికీ ఇషాన్ కిషన్ ఆఖరి వరకు క్రీజ్లోనే ఉండి సన్ రైజర్స్కి విజయాన్ని అందించాడు. చెన్నై సూపర్ కింగ్స్ అందించిన 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరంభంలోనే ట్రావిస్ వికెట్ కోల్పోయింది. ఈ సీజన్లో అంతగా రాణించిన హెడ్ 6 బంతుల్లో 6 పరుగులు చేసి ముఖేష్ చౌదరి బౌలింగ్లో కాటన్ బౌల్డ్ అయ్యాడు. చపాక్ పిచ్ బౌలింగ్కి సహకరించడంతో సన్ రైజర్స్ బ్యాటర్లు తొందరపడకుండా నిదానంగా ఆడుతూ వచ్చారు. అభిషేక్ శర్మ 8వ ఓవర్ వరకు క్రీజులో ఉన్నప్పటికీ 21 బంతుల్లో 3 4లు 1 సిక్సర్తో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దాంతో 56 పరుగులకే సన్ రైజర్స్ హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత హెన్రీ క్లాసెన్, ఇషాన్ కిషన్ కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టారు. హెన్రీ క్లాసెన్ బౌండరీల బాది సన్ రైజర్స్పై ఉన్న ఒత్తిడిని తొలగించాడు. దాంతో ఇషాన్ కిషన్ కూడా కుదిరినప్పుడు బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఇంకా సన్ రైజర్స్ విజయానికి 50 పరుగులు కావాల్సిన సమయంలో హెన్రీ క్లాసెన్ స్టంపౌట్ అయ్యాడు. 26 బంతులు ఆడిన క్లాసెన్ 6 4లు 2 సిక్సర్ల సహాయంతో 47 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్, హెన్రీ క్లాసెన్ కలిపి 3వ వికెట్కు 41 బంతుల్లో 75 పరుగులు జోడించారు. ఆఖరి 5 ఓవర్లలో మ్యాచ్ ఇరు జట్ల వైపు తిరిగినా చివరకు విజయం సన్ రైజర్స్ హైదరాబాద్నే వరించింది. వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ ఇషాన్ కిషన్ మాత్రం నిలకడగా ఆడాడు. విజయానికి 6 పరుగుల దూరంలో ఇషాన్ కిషన్ భారీ షాట్ ప్రయత్నించి వికెట్ కోల్పోయాడు. 47 బంతులు ఆడిన ఇషాన్ కిషన్ 7 4లు 3 సిక్సర్ల సహాయంతో 70 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆఖర్లో సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్ బౌండరీల బాది 6 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపుగా కోల్పోయిందనే చెప్పొచ్చు. ఐపీఎల్ 2026లో భాగంగా చపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది. చెన్నైలో డ్యూప్ ప్రభావం లేకపోవడంతో 175 దాటితే మంచి స్కోర్ అనే చెప్పవచ్చు. సంజు శాంసన్ మంచి ఆరంభం ఇవ్వడంతో కార్తిక్ శర్మ మిడిల్లో స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఆఖర్లో బ్రేవిస్ హిట్టింగ్ చేయడంతో సిఎస్కే మంచి స్కోర్ చేయగలిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి భారీగా పరుగులు సమర్పించుకోగా ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు తీసుకున్నాడు. డూ ఆర్ డై మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మంచి టార్గెటే ఇచ్చింది. చపాక్ పిచ్పై 175కు పైగా పరుగులు చేస్తే మ్యాచ్ ఎంత టఫ్గా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్లేఆఫ్స్కి ముందు కీలకమైన మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ ఎంచుకుని ఆశ్చర్యపరిచిన పిచ్ పరిస్థితులు చూసి అందరూ సరైన నిర్ణయమే అని అనుకున్నారు. తొలుత బ్యాటింగ్కి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ సంజు శాంసన్ మంచి ఆరంభాన్నే ఇచ్చాడు. నితీష్ కుమార్ రెడ్డి వేసిన తొలి ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. దాంతో తొలి 2 ఓవర్లలోనే 30కి పైగా పరుగులు రాబట్టారు. 13 బంతుల్లో 5 4లు 1 సిక్సర్ సహాయంతో 27 పరుగులు చేసిన సంజుని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అవుట్ చేశాడు. ఆ వెంటనే 8 బంతుల్లో 13 పరుగులు చేసిన ఊరేల్ పటేల్ కూడా వికెట్ కోల్పోయాడు. దాంతో పవర్ ప్లేలో 57 పరుగులు చేసి సిఎస్కే 2 వికెట్లు కోల్పోయింది. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కి వచ్చిన కార్తిక్ శర్మ సిఎస్కే స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 19 బంతుల్లో 3 4లు 2 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసిన కార్తిక్ శర్మను అద్భుతమైన బంతితో ప్యాట్ కమిన్స్ పెవిలియన్కు పంపాడు. 21 బంతుల్లో 15 పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా వికెట్ కోల్పోవడంతో సిఎస్కే 100 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. సిఎస్కే హిట్టర్లు డెవాల్డ్ బ్రేవిస్, శివం దుబే ఆఖర్లో బౌండరీల బాది ఒక గౌరవప్రదమైన స్కోర్ రావడంలో సహకరించారు. ఈ ఇద్దరు 5వ వికెట్కు 38 బంతుల్లో 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 27 బంతుల్లో 2 4లు 4 సిక్సర్లతో 44 పరుగులు చేసిన డెవాల్డ్ బ్రేవిస్ ఇషాన్ మలింగా క్లీన్ బౌల్ చేశాడు. ఈ ఏడాది బ్రేవిస్ చేసిన హైయెస్ట్ స్కోర్ కూడా ఇదే కావడం విశేషం. బ్రేవిస్ అవుట్ అయిన తర్వాత 23 బంతుల్లో 3 4లు 1 సిక్సర్ సాయంతో 26 పరుగులు చేసిన శివం దుబే కూడా షకీబ్ హుస్సేన్ వేసిన బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రశాంత్ వీర్ 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వడంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. దాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 19 ఓవర్లలోనే చేసింది. చపాక్ వేదికగా సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ఎంఎస్ ధోని తలక్కుమని మెరిశాడు. మొదటి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత గ్రౌండ్లోకి వచ్చిన ధోని చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లతో కలిసి ఫోటో దిగాడు. ఐపీఎల్ 2026లో చపాక్ వేదికగా సిఎస్కే ప్లేయర్లు ఆడుతున్న ఆఖరి మ్యాచ్ ఇదే కావడం విశేషం. తొలుత ఎంఎస్ ధోని ఈ మ్యాచ్లో ఆడుతాడు అని చెప్పినా ప్లేఆఫ్స్కు ముందు కీలక మ్యాచ్ కావడంతో దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. మిస్టర్ మాస్టర్ మైండ్ సిఎస్కేను 5 సార్లు ఛాంపియన్గా నిలిపిన తల ఎంఎస్ ధోని ఎట్టకేలకు చపాక్ గ్రౌండ్లో అడుగుపెట్టాడు.
ప్లేయింగ్ 11లో లేకపోయినప్పటికీ సిఎస్కే జెర్సీ వేసుకుని చపాక్లో దర్శనమిచ్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో బ్రేక్ సమయంలో ఎంఎస్ ధోని గ్రౌండ్లోకి రావడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ విజిల్స్తో గోల చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సిఎస్కే 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 19 ఓవర్లలోనే ఆ రన్స్ని చేజ్ చేసింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ సెమీఫైనల్కి క్వాలిఫై కూడా అయిపోయింది. ఫ్లడ్ లైట్స్ ఆన్ అయ్యే సమయానికి ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లందరితో కలిసి ఒక ఫోటో దిగాడు. ధోనితో పాటు సంజు శాంసన్, దూబే వంటి సీనియర్లు కుర్చీలో కూర్చోగా మిగతా ఆటగాళ్లు వెనుక నిల్చున్నారు. ఇదంతా చూసిన అభిమానులు ఎంఎస్ ధోని ఐపీఎల్లో చేరి ఫోటో అంటూ ఊహాగానాలు చేశారు. ఫోటో దిగడం పూర్తయిన తర్వాత వెంటనే ధోని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లిపోయాడు. ఐపీఎల్ 2026లో చపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్న చివరి మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్లో ధోని ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తాడని అందరూ అనుకున్నప్పటికీ జట్టు ప్రాధాన్యత ముఖ్యంగా ధోని ప్లేయింగ్ 11లో రాలేదు. ప్లే ఆఫ్స్కి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్తో ఈ మ్యాచ్ చాలా కీలకం కావడంతో ధోని తనకు తానే తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ ఆరంభంలో తొడగాయం కారణంగా జట్టుకు దూరమైన ధోని ఇప్పటి వరకు మళ్ళీ ఎంట్రీ ఇవ్వలేదు. తొలుత 2 వారాల పాటు రెస్ట్ అని చెప్పిన మేనేజ్మెంట్ ఆ తర్వాత ధోని నిర్ణయం అంటూ వదిలేశారు. పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించినప్పటికీ జట్టు ప్లే ఆఫ్స్కు దగ్గరవుతున్న వేళ ఎలాంటి ప్రయోగాలు చేయకూడదనే జట్టులోకి రాలేదు ధోని. ఇక ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోని ఐపీఎల్కు గుడ్ బై చెప్తాడా లేదా అన్నది త్వరలో తేలనుంది.